A7 న్యూస్ ఆంధ్ర. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీని తుక్కుడే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్లే నడిపిస్తున్నారని, వీరంతా అత్యంత అవినీతిపరులని, విభజనవాదులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 138 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ పార్టీ చివరకు గణపతిని పూజించి ద్వేషిస్తున్నారని అన్నారు. ఈరోజు మీరు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహాత్మా గాంధీ వంటి గొప్ప నాయకులు కలిసి నడిచిన పార్టీ కాదు అని వ్యాఖ్యానించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్లోకి విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. ఈ పార్టీలో దేశభక్తి అనే ఆత్మ నశించిపోయింది. విదేశాల్లో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులు భారత వ్యతిరేక అజెండాను ఎంచుకున్నారు. అవినీతిమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. అత్యంత అవినీతిమయమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది అరాచక ప్రభుత్వమే. గణపతిని పూజించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను గణపతిని పూజించేందుకు వెళ్తే తమ బుజ్జగింపు రాజకీయాల కోసం దాన్ని కూడా కాంగ్రెస్ విమర్శలు చేసింది. కర్ణాటకలో గణపతిని జైల్లో పెట్టారు. మరో గణపతి విగ్రహాన్ని పోలీస్ జీప్ ఎక్కించుకున్నారు. గణపతిని ఇంతలా అవమానించిన మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రులు, శివసేన, ఎన్సీపీలు నోటికి తాళాలు వేసుకున్నాయి. వారి ద్వంద్వ రాజకీయాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. అబద్ధం, ద్రోహం అన్నవి కాంగ్రెస్ హాల్ మార్క్స్. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని వ్యాఖ్యానించారు.